మన శ్రీశైలంలో ఇప్పుడు ఒకటే నందిని చూస్తున్నారు కదా. పూర్వంలో 2 నందులు ఉన్నాయని మీకు తెలుసా? మహాశివభక్తుడైన ఒక శిల్పి తన శిల్పకళ నైపుణ్యంతో 40 రోజుల్లో 2 మహత్తరమైన నందులను తయారు చేశారు. కవల పిల్ల ఒకే ముచ్చటగా ఉండే నందులను చూసి ఆనందించాడు. ఈ మహత్తరమైన పెద్ద నందులని శ్రీశైలానికి ఎలా చేర్చాలని, మధ్యలో ఉన్న పాతాళగంగని ఎలా చేర్చాలని అర్ధరాత్రి అయ్యాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు. వెంటనే కళ్ళల్లో పరమశివుడు కరుణించాడు. అప్పుడు స్వామి ఇలా అన్నాడు, భక్తా నీ సంకల్పం మహత్తరమైంది. ఇదిగో ఈ పలుకుతాళ్ళని తీసుకుని నందుల మెడలకు తగిలించు అని చెప్పాడు. వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలానికి చేరుకో అని చెప్పాడు. అప్పుడు మునికిపడి లేచి కళ్ళు తెరిచాడు. శిల్పికి ఎదురుగా పలుకుతాళ్ళు కనిపించాయి. ఇప్పుడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరై ఆ పలుకుతాళ్ళు నందుల మెడలకి తగిలించి ఆ తాళ్లు పట్టుకుని శ్రీశైలంకి బయలుదేరి తెల్లవారుజామున పాతాళగంగకి చేరుకున్నాడు. అలాగే కృష్ణా నదిని కూడా దాటసాగాడు. నీటిలో కొంచెం దూరం వెళ్ళగా రెండో ఒడ్డుకి చేరబోతున్నాడు. ఒక నంది మాత్రం అతని ముందునే ఉంది. ఇంకో నంది మాత్రం తన వెనకాలే వస్తుంది. ఆ వెనక వస్తున్న నంది రాళ్లల్లో ఇరుక్కొని రావలేకపోయింది. అప్పుడు వెంటనే కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని పక్కకి తిరిగి చూశాడు శిల్పి. అంతే, ఆ కాళ్ళు పైకి రాకుండా ఉంటున్న నంది చైతన్యం కోల్పోయింది. శిల్పి చేసేది ఏమీ లేక దాన్ని అక్కడే వదిలేశాడు. ఆ నందితోనే శ్రీశైలంకి చేరుకున్నాడు. ఇప్పుడు శ్రీశైలంలో ఉంటున్న నంది ఆ శిల్పే తయారు చేశారని చెప్తున్నారు. రాళ్ల మధ్యలో నుంచి కాళ్ళు పైకి లాక్కుంటూ శిలగా మారిపోతున్న నంది ఉబ్బల బసవన్న అని పిలువబడుతూ ఇప్పటి కాలం వరకు భక్తులకు దర్శనం ఇచ్చేటట్టుగా శ్రీశైలం ప్రాజెక్టుగా పాతాళగంగలో మునిగిపోయిన నంది 700 అడుగుల లోతులో ఇప్పటికీ ఉందంట. మీరు ఎప్పుడైనా ఈ శ్రీశైలం వెళ్లి నందీశ్వరిని దర్శించుకుంటే హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీతో అయినా మీ ఫ్రెండ్స్ తో అయినా ఈ గొప్ప క్షేత్రమైన శ్రీశైలంకి వెళ్లి దర్శనం చేసుకోవాలి అంటే మీరు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్ ని ప్రిఫర్ చేయండి. మన లాండ్రీ కార్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కార్ ని బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిరండి. కార్ బుకింగ్ కాంటాక్ట్ నెంబర్ 90047847 ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఇలాంటి టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. హరహర మహాదేవ శంభో శంకర.